ప్రైజ్ లార్డ్ అందరికీ. ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు ప్రయాణ సమయంలో దేవుని చేత మోషే గారు చేసినటువంటి అద్భుతాలు ఎన్నో చూసి కూడా మరి మోషే గారిని వ్యతిరేకించినటువంటి కొంతమంది మరి దేవుడు వాళ్ళని ఏం చేశాడో మనం తెలుసుకుందాం. దేవునికి వ్యతిరేకంగా మనం ఏదీ చేయకూడదు. దేవుని సేవకులుగా దేవుడు ఏర్పరచుకున్న వారిని మనం ఏమీ అనకూడదు. మన నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. కొంత నీతిని మనం నేర్చుకోవాలి. ఇలాగే కనాను ప్రయాణంలో ఇస్రాయేలీల యొక్క ప్రయాణంలో మరి కోర్హు మోషే యొక్క లీడర్షిప్ని ఎప్పుడైతే వ్యతిరేకించాడో ఆయన మరి దేవుడు అది విన్నాడు. దేవుడు అది విని తను నియమించినటువంటి మోషేని ఎదిరించినటువంటి కోర్హుని మరి దేవుడు శిక్షించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కోర్హు ఏమని మోషేని మరి వ్యతిరేకించాడు? నీవేనా జ్ఞానవంతుడివి, నీవేనా ఇవన్నీ చేయగలవు, మేము కూడా పెద్దలుగా వ్యవహరించాలని తను మోషే స్థానాన్ని కోరుకున్నాడేమో, మోషే పక్కన ఉండాలని కోరుకున్నాడేమో. అలా ఉండాలని అనుకుంటే దేవుడే ఏర్పరుస్తాడు కదా. మనంతటికి మనం ఆ స్థానం తీసుకోవడానికి మనం ఎంత మాత్రమో అర్హులము కాదని తెలుసుకోవాలి. అర్హత ఉంటే దేవుడు మనం యోగ్యులమై ఉంటే ఆ స్థానంలో దేవుడే నిలబెడతాడు. ఎప్పుడు వారిని మనం దేవుడు నియమించినటువంటి వారిని మనం సనగకూడదు, ఏమాత్రం వాళ్ళని కించపరచకూడదు, ఏమాత్రం వాళ్ళని మనం అవమానించకూడదని దేవుడు ఇక్కడ తన నీతిని వెల్లడి పరుస్తున్నాడు. కోరహు ఎప్పుడైతే మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషేని వ్యతిరేకించాడో, ఆయన యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించాడో కోరహుతో ఎవరెవరైతే ఉన్నారో కోరహు కుటుంబము ఆయనతో పాటు మరి 200 మందిని భూమి నరివిడ్చి మృంగివేసింది. కానీ తన యొక్క కుమారులు మాత్రం మోషేని వ్యతిరేకించలేదు, దేవుణ్ణి వ్యతిరేకించలేదు. భయంతోనూ భక్తితోనూ దేవుని యొక్క మాటకు లోబడి మోషే గారికి లోబడి ఉన్నందున మరి తన కుమారులు రక్షించబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడి ఉన్నాయి. కనుక మనం దేవుని విషయంలో జాగ్రత్త కలిగి మనం మాట్లాడుటకైనా, మనం ఏ విధము చేతనైనా నిదానించి మాట్లాడుటకు దేవునికి ఇష్టమై ఉండును. అది జ్ఞానయుక్తమైన వివేకమైన క్రియల వల్ల దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. మన దేవునికి వ్యతిరేకంగా నిలిచిన ఎడల మన యొక్క గర్వమే మనల్ని అణిచివేస్తుంది. మన యొక్క గర్వమే మనల్ని నాశనానికి దారితీస్తుంది. కనుక మరి నిర్గమాకాండంలో మరి మోషే నడిపించినటువంటి ఆ తీరుని వ్యతిరేకించినటువంటి మరి ఒక్కడే కోరహు కనపడుతున్నాడు. మరి ఎంతోమంది ప్రయాణమయ్యారు, 40 లక్షల కాల్బలము. మరి అక్కడికి వెళ్ళేసరికల్లా మరి కనానికి చేరేసరికల్లా ఎంతమంది చేరి ఉన్నారు మనకు తెలుసు కదా. ఎంతమంది చేరారో? ఇద్దరు, ఒకరు యెహోషువ, ఇంకొకరు కాలేబు. అంటే ఈ ఇద్దరే కనానికి చేరారని మీరు అనుకుంటున్నారా? పాత వాళ్ళల్లో ఈ ఇద్దరు మాత్రమే. క్రొత్త వారు మాత్రం చాలామందే కనానికి చేరారు. ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో పాత వాళ్ళు రోజుకి 70 నుండి 80 మంది చొప్పున రాలిపోతూ వచ్చారు, చనిపోతూ వచ్చారు. మరి 40 లక్షల మందిల్లా మరి
ఆఖరికి రాలిపోతూ రాలిపోతూ ఇద్దరే పాతవారు. మరి మిగతా వారంతా కొత్త జనరేషన్ మాత్రమే కనాను దేశంలోకి అడుగుపెట్టారు. పాత జనరేషన్లో ఒక యెహోషువ, కాలేబు మాత్రమే. మరి వారందరూ సణిగి గొణిగి, మరి ఆ సణుగులు గొణుగుల వల్ల వాళ్ళు రాలిపోయారు. మరి దేవుడు చేసిన అద్భుతాలని వారు చూస్తూ కూడా సణుగుతూ, దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో. అయినప్పటికీ మనము దేవుడు ఎన్నో చేసిన కార్యాలను గుర్తు చేసుకొని ఈ కార్యం కూడా దేవుని వలన అవుతుంది అని మనం దేవుని యందు నిరీక్షించి ఉంటే ఆయన తప్పకుండా ఆయన కార్యాలు నెరవేరుస్తాడు. గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు వారిని ఎంతో ప్రేమించి ఇప్పటికీ వారికి తోడయుండి నడిపిస్తున్న దేవుడు మనల్ని నడిపించడా? అన్యులైన మనపై ఆయన కృపను నిత్యము మనకు అనుగ్రహిస్తూ మన పిల్లల్ని నడిపిస్తున్న దేవునికి మనం ఎల్లప్పుడూ స్తోత్రాలతో ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాము. జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికీ శుభములు.